ఏంది నేను 200 దానం చేస్తే ఓ కుటుంబానికి ఆసరైతాయా? ఇంతకు నువ్వు ఈ బిచ్చమెత్తిది ఎవరి కోసానికి అది చెప్పు. యాంద్ర లచ్చులు ఏమన్నా ఫాయిదా ఉన్నదా లేదా? అరే నీ కడుపు చల్లకుండా మరిన్ని బియ్యం అయితే ఇచ్చినావు గారా. పాపం వాళ్ళ వరదలల్లా వానలల్లా కూడు లేక కుమ్ము లేక కడుపు కాలుకుంటా ఎంతసేపు ఉంటాలో ఏం పాడో బిడ్డలు. పాప జల్లిన ఈ బియ్యం వండి మనం ఆ బువ్వను పాకిట్లలో నింపి ఆ పాకిట్లో పట్టుకుపోయి వాళ్ళకు పంచాలి. పో నువ్వు జల్లిన పొయ్యి మీద పెట్టు ఆ బియ్యం. జల్లిన వండు నేను అత్తానా. అరే నీ అవ్వా, నేను పక్క అడుగుతా అంటే నీ ముచ్చట నీకేనా ముసలోడా? ఇంతకు నువ్వు చేస్తున్న పని దేనికోసానికో అది చెప్పే తాత, నీకు పుణ్యం ఉంటది. నేను చెప్పుడు కాదు గాని మన వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ చెప్తాండు. ఈయన సారు మీరు చెప్పాలనుకున్న ముచ్చటేందో చెప్పుర్రి మన అలికుట్ల దానికి. ఈ రోజు పెళ్లిలు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిలకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు ఫుడ్ కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం. దాన్ని కూడా విన్నావా? ఇవాళ పెళ్లిళ్ళు పేరంటాలు చానున్నాయి కాబట్టి ఈ వానలకు వరదలకు చుట్టాలు ఇవ్వాలి రాక బువ్వంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి మీరు మా వాళ్ళకు ఒక్క ఫోన్ కొడితే చాలు మా వాళ్ళు వచ్చి ఆ బువ్వంతా పట్టుకుపోయి వరదలలో చిక్కుకున్న వాళ్ళకు పెడతారు అని చెప్తాడు సారు. అర్థమైందా? అయితే నువ్వు బిచ్చం ఎందుకు అడుగుతున్నావు మరి అది చెప్పు. ఓ పక్క మన ముఖ్యమంత్రి సారేమో నన్ను కోసిన ₹1 లేదు అనబట్టే, ఈ ఎమ్మెల్యే సారేమో ఏమన్నా పెళ్లిళ్ళు పేరంటాలు అయితే బువ్వ మిగిలితే మాకు ఫోన్ కొట్టుర్రి అని అనబట్టే. అంటే ఈ లెక్కన సర్కార్ తానా ఈ వానలల్లా వరదలల్లా ఇండ్లు మునిగిన నిర్వాసితులకు బువ్వ పెట్టేటందుకు కూడా పైసలు లేవున్నట్టుండే. అందుకే నా వంతుగా ఇట్లా బిచ్చం ఎత్తి అయినా కూడా బువ్వ పట్టుకుపోయి వాళ్ళకి పెడదామని చూస్తాను. ఎందుకంటే మా ఊళ్ళో మరి పెళ్లిళ్ళు పేరంటాలు లేవు. ఏమంటారు లచ్చలు? అంటే నీకు వరదలలో చిక్కుకున్న వాళ్ళు అంటే అంత చిన్న సూపా ముసలోడా? బిచ్చమెత్తిన బువ్వ పెడతా అంటున్నావు అంటే మరి సర్కార్ చేస్తున్న పని ఏంది? పెళ్లిళ్ళల్లా పేరంటాలల్లా బువ్వ మిగిలితే మాకు ఫోన్ కొట్టుర్రి అది పట్టుకపోయి మేము వరదలలో చిక్కుకున్న వాళ్ళకి పెడతాము అని అంటే సర్కార్ చేస్తున్నది ఏంది? బువ్వ అడకచ్చి పెట్టినట్టు కాదా? అంటే ఇది పద్ధతేనా? అంటే సర్కార్ దగ్గర వరదలలో చిక్కుకున్న వాళ్ళకు బువ్వ పెట్టలేనంత పరిస్థితి ఉన్నదా? లీడర్ ఇట్లా మాట్లాడతా మరి వాళ్ళదేం పద్ధతి అన్నట్టు చెప్పు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నావు కరెక్ట్, నేను ఇట్లా చేస్తేనేమో నా తప్ప. అరే ఆ సార్ ఏదో సామెత ముచ్చట్లకు అన్నట్టున్నాడు తీయరాదే. ప్రభోజనాల కాడ మిగిలిన బువ్వను వృధాగా పడేసుడు ఎందుకని అట్లా చెప్పిండు కావచ్చు తీయి. ఈ ఎమ్మెల్యేలేమో ఇట్లా మాట్లాడుతా అంటారు, మన ముఖ్యమంత్రి సార్ ఏమో వరదలలో మునిగిన తెలంగాణను విడిచిపెట్టి ఆయన పెండిళ్లకు పేరంటాలకు తిరుగుతా అంటాడు. ఇది మన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం. అవును, ఇదైతే నిజమేనే తాత. ఒక పక్క మోందా తుఫాను చేయబట్టి రాష్ట్రంలో ఉన్న చాలా గ్రామాలు పట్టణాలు నీట మునిగినాయి.